రాయలసీమ జిల్లాకు కర్నూలు వైద్య రంగంలో ఒక హబ్గా తయారైందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలో గాయత్రి స్టేట్లో నూతనంగా నిర్మించిన అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి కిషోర్ కుమార్, అంకుర అపెక్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రమణ, శ్రీమతి డాక్టర్ మల్లేశ్వరి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అంకుర అపెక్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎంతో నిష్ఠాతులైన వైద్యులు అందుబాటులోకి వస్తున్నారన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన దేశవ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దినం ఈరోజు. వాస్తవంగా ఆ వేడుకల్లో అటువంటి శుభదినంన ఈరోజు మన కర్నూలు పట్టణంలో అంకుర్ అపెక్స్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్, ఇక్కడ మెడికల్ హబ్. ఈ కర్నూలు మెడికల్ హబ్లో ఈరోజు ఈ మెడికల్ హబ్లో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అంకుర్ అపెక్స్ అనేది మనకు ఒక మైలురాయిగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలతో ఉండేటువంటి డాక్టర్లు, నిపుణులైనటువంటి అందరినీ, అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు. ఎందుకంటే కర్నూలు అంటేనే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హబ్గా ఉంది. అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజుకి ఆ రోజు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువలో పెట్టాలని చెప్పి సంకల్పంతో అంకుర్ అపెక్స్ అని ఈరోజు స్థాపించబడి దాదాపు 100 పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్ది పట్టణానికి ఇంత నడిబొడ్డున ఇంత బ్రహ్మాండంగా. ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో మీ అందరికి తెలిసిన విషయమే, ఇంత పెద్ద 100 పడకలది నాకు తెలిసి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ, వెలుతురు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేగాక నిష్ణాతులైనటువంటి డాక్టర్లను అందరిని పిలిపించేసి అన్ని రకాల వాళ్ళు, అంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈ డాక్టర్ లేడు అనకుండా అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యాజమాన్యానికి నేను మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా మీరు ఇంత మంచి హాస్పిటల్ చక్కటి వసతులతో మీరు ఏర్పాటు చేసినందుకు. కాబట్టి రాబోయే రోజుల్లో మా కర్నూలు పట్టణ ప్రజలకు కాదు, కర్నూలుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ మంచి సేవలు, వైద్య సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అంకుర్ అపెక్స్ అనే ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. డాక్టర్ మల్లేశ్వరి. 20 years నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కర్నూలులో. ఇప్పుడు వాసవి అపెక్స్ హాస్పిటల్లో ఇప్పటివరకు ఉన్నాం మేము. ఇప్పుడు కొత్తగా 100 బెడ్ హాస్పిటల్ అంకుర అపెక్స్ హాస్పిటల్తో వచ్చాము. ఇక్కడ కర్నూలులో మాకే ఏమంటే ఎనీ టైం పేషెంట్స్ ఎనీ టైం కొంచెం కష్టం వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. లేదా లేజర్ ఉందనుకోండి, ఈ మెషిన్ ఇక్కడ లేదు, హైదరాబాద్లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకుందాం, కొత్త టెక్నాలజీ ఎంత హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. మా దగ్గర ఉన్న మెషిన్స్, డాక్టర్స్, డెడికేటెడ్ స్టాఫ్, 100 బెడ్ హాస్పిటల్, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి అడ్వైజెస్తో మేము స్థాపించాము. ఇక్కడ చాలా బాగుంటుంది. అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్, యూరాలజీ డిపార్ట్మెంట్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, అందరికి చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. నేను 20 years నుంచి పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. పిల్లలు అయ్యడానికి టెస్ట్ బేబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు. యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, వాస్కులర్ సర్జరీ. సో మామూలుగా వాస్కులర్ సర్జరీ అంటే వారికోస్ వెయిన్స్ హైదరాబాద్ పోవాలి, యాంజియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూలులో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ, జనరల్ సర్జన్, నేను డాక్టర్ మల్లేశ్వరి. సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్లో ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. వచ్చినందుకు ఎంపీ సార్కి, వెంకటేష్ సార్కి, కిషోర్ సార్కి, మేము పిలిచిన అందరికీ కూడా ఎవ్రీ టైం మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు. ఆరోగ్యశ్రీ సేవలు మాకు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఉంది, ఈవెన్ అపెక్స్లో ఉంది. ఇక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాం. సార్ వాళ్ళందరూ తొందరగా మాకు చెప్తే ఇంకా తొందరగా వస్తే ఖచ్చితంగా మేము మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, కానీ ఉన్న వాళ్ళలోకి మనకు బెస్ట్ ట్రీట్మెంట్
పేమెంట్ వాళ్ళకి కావాలి, ఆరోగ్యశ్రీ వాళ్ళకి కావాలి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఏ పేషెంట్కి ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ. ఈ పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ వాళ్ళందరికీ కూడా చూడాలి కదా, మనం వాళ్ళని వదిలిపెట్టలేము. కాబట్టి సో అన్ని విధాల ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలు ఈ హాస్పిటల్లో సూట్ రూమ్స్ ఉన్నాయి, మనకు డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. ఈ ఎవరు కూడా కర్నూలు నుంచి పోవాల్సిన అవసరమే లేదు హైదరాబాద్కి. ఇంకోటి యూరో గైనకాలజీ ఉంది. యాక్చువల్లీ మేడం మంజుల అనగానే మేడం ఉన్నారు యూరాలో. ఇక్కడ మనకు ఎంసలా చైర్ అని ఉంది. సో అందరు డెలివరీ అయిన పేషెంట్స్ అందరికీ కూడా ఏమవుతుంటే కొంతమందికి దగ్గిన, తుమ్మిన, యూరిన్ లీక్ అయిపోవడం లాంటివి జరుగుతుంటుంది. దానికోసం ఇక్కడ స్పెసిఫిక్గా యూరో గైనకాలజీ సెక్షన్ స్టార్ట్ చేసి ఎంసలా ట్రీట్మెంట్ పెట్టాము. కాస్మెటిక్ గైనకాలజీ చాలామంది మనకు ప్లాస్టిక్ సర్జరీ లాగా ఇంప్లాంటేషన్స్ అన్నీ కూడా A to Z అంకుర అపెక్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. అందరికీ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.